తప్పు జరుగుతుంది యేసయ్య. చాలా పెద్ద తప్పు జరుగుతుంది. నిన్ను వాడుకొని, నీ పేరును వాడుకుంటూ యదవ నాటకాలని ఆడుతున్నారు వీళ్ళు, యదవ నా పాటలో. హే ప్రభువా, ఈ నీ గొర్రె బిడ్డలు మరీ కొండ గొర్రెలా తయారవుతున్నారు. నీ పేరుని వాడుకొని అటవైన పనులన్నీ చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళందరినీ ఒక మంచి తాటి మీదకి తీసుకురావడానికే నా యొక్క ఈ చిన్న ప్రయత్నం. నేను చేసేది తప్పైతే నన్ను క్షమించొద్దు, శిక్షించు. ఎందుకంటే అదే ధర్మం. ధర్మం ఇలాగే ఉంటుంది. ప్రపంచంలో మీ పేరుని అడ్డం పెట్టుకొని చేసే దుర్మార్గాలను బయటపెట్టడానికి మన అన్వేషణ ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి అని చెప్పి 500 మంది ఉపవాసంతో ఉండి చచ్చిపోయారు. అది పెద్ద న్యూస్ అయింది, ఇంటర్నేషనల్ న్యూస్ అయింది ఇక్కడ కెన్యాలో. మీరు అలాగే అన్వేషణని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ భారతదేశంలో మీ పేరును అడ్డం పెట్టుకొని లత్కోర్ పనులన్నీ చేసే యదవల్ని బయటకు తీసుకొద్దామని నా యొక్క చిన్న ప్రయత్నం. ఆ బాధ్యతని నేను తీసుకుందామని అనుకుంటున్నాను. ఒకప్పుడు మీ మందిరంలో పాడే పాటలు ఎంత చక్కగా వినసొంపుగా ఉండేవో. ప్రభు జన్మస్థలము పాతవిగాక పరలోక మంచిగా ఇంత చక్కగా చెవులకు వినసొంపుగా ఉండే ఇలాంటి పాటలు ఎప్పుడో భూస్థాపితం అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన పాటలు ఎట్టున్నాయంటే చూసావా యేసయ్య, ఈ పాస్టర్ పాడే ఈ పిచ్చి పాటలు ఒక ఐటమ్ సాంగ్ తీసుకొచ్చి నీ ఆరాధనా గీతం చేసేసాడు. ఇలాంటి సాంగ్స్ ఒకటి కాదు రెండు కాదు యేసయ్య. ఇన్స్టాలో కూర్చొని ఎదుగుతా ఉంటే ఒకదాని తర్వాత వస్తనే ఉన్నాయి, ఏదో మురికి కాలంలోంచి మురికి నీళ్ళు వచ్చినట్టు. పవిత్ర ఆత్మ ఏమో కానీ ఉన్న ఆత్మలకు నువ్వు శోకం కలిగేలా చేస్తున్నావు అక్క. వినాయకుడు సాంగ్ తీసుకొచ్చి నువ్వు ఏసే గలిపి నువ్వు ఉన్నావు కదా, చూడటానికి చక్కగా ఉన్నావు కదా, ఏమాయ రోగం ఇది. పాపం వేరే దిక్కు మొక్కు లేక వేరే దేవుని పాటలు మీ ఏసైకి అనువదించుకొని పాడుతున్నావు. పాపం ఏసై ఎంత కుమిలిపోతుండో ఏంటో. ఇవన్నీ సరిపోవట్లేదు, ఇంకా కావాలన్నట్టు ఈ తాతయ్య స్తోత్రం తయారు చేసి తగలెట్టిండు. మనఃస్తోత్రం స్తోత్రం క్రీస్తు ప్రభా. ఎందుకు తాతగారు, ఎందుకిలా? పైనేమో నేసింది, కిందేమో జారింది మోకాళ్ళు, అయినా కానీ బుద్ధి రాలేదు మీకు. మార్నింగ్ సుప్రభాతాన్ని తీసుకొచ్చి ఏసైకి అతికిచ్చేసారనమాట. అంతేలేండి, ఐటమ్స్ అని పెట్టగా లేనిది ఇది ఒక లెక్క. దాంతో పోలిస్తే ఇదే బెటర్లేండి. ఇలాంటి లతుకూరిన బట్ట పాస్టర్లు ఇంతటితో ఆగారంటే ఎంత నీచానికి దిగజారంటే. ఆ దురాత్మ ఒక స్థలంలో దేవతగా ఆరాధించబడే దురాత్మ. చెప్పు గట్టిగా. నిరోధపడాల్సింది అనవసరంగా పుట్టావు. చూసేవా యేసయ్య, వీళ్ళు నీ పేరు చెప్పుకొని ఎంత నీచానికి దిగజారుతున్నారు. ఇలాంటి యదవలే భూమికి భారం. ఇలాంటి వాళ్ళని కాళీమాతకు బలిచ్చేస్తే అయిపోద్ది. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా కానీ మీరు ఇంకా సురక్షితంగానే ఉన్నారు. మీ పాస్టర్లే చెప్తున్నారు వేరే చోటకెళ్ళి శుభార్త చెప్తే మీ యొక్క శాలరీ గల్లంత అయిపోద్దని. మీరు పాకిస్తాన్ వెళ్ళి సువార్త చేయలేరు, చేయగలరా? చేస్తే ఇంకా ఆ రోజుతోనే మీ సువార్త ఏమైపోయినట్టు. నరుకుతారు, చంపేస్తారు మిమ్మల్ని. అంతే ఉంటుంది మరి సిచ్యువేషన్. అందరూ ఒకేలాగా ఉండరు కదా. మీరు అక్కడికి వెళ్ళి సువార్త చెప్దామని ట్రై చేశారనుకోండి, కాళ్ళు పైకి తలకాయ కిందకి పెట్టి నరుకుతారు. ఈ మధ్యన ఉన్న కొంతమంది పాస్టర్లు యేసయ్య అన్నం తినండ్రా అంటే నీ దగ్గరకు వచ్చే నీ యొక్క బిడ్డల యొక్క రక్తాన్ని పీల్చుకొని దించేస్తున్నారు ఈ యాదవలో. ఒకసారి చూడండి వీళ్ళని. ప్రార్థన చేశాడు, ప్రార్థనలో దేవుడు ప్రవచించాడు. ప్రవచించే రీతిగా ఎవరు అమ్మా నీకు అబ్బాయిచ్చారా? అబ్బాయిచ్చారా? వాడు గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవడన్నా దెంగితే పుట్టిండా? లంజోడుకు అట్లా మాట్లాడానికి. ఈ హౌలే పాస్టర్ గాడు అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేసిండాట, అందుకనే అబ్బాయి పుట్టిండాట. చూసావు ప్రభువా ఎంత వివక్షత చూపుతుండో. నీ పేరు చెప్పుకొని మంచి చేయాల్సింది పోయి దేహి అని అడుక్కుంటుండు. పాపం వీడికి గజ్జి, తామర, దొరద ఇలాంటివి ఉన్నట్టున్నాయి. ట్రీట్మెంట్కి అడుక్కుంటాడేమో. యేసయ్య, నీ బిడ్డలు, నువ్వు నమ్మే నీ గొర్రె బిడ్డలు, నువ్వెంత ప్రేమగా పిలుస్తావు వాళ్ళని. కానీ ఇక్కడున్న ఈ పాస్టర్ గాడు వాళ్ళని ఎలా పిలుస్తున్నాడో తెలుసా అయ్యా నీకు? కలిసికట్టుగా కలిసిమెలిసి ఉండాల్సిన నీ బిడ్డలను
వీడు ఎలా విడగొడుతున్నాడో తెలుసా అయ్యా నీకు? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? కొత్త నిబంధనలో దశమ భాగం కాదు ఇచ్చేది, మోర్ దాన్ దశమ భాగం ఇవ్వాలి. వీడు చెప్తున్నా కదా, ఇచ్చేసేయండి వీడికి, ఇచ్చేసేయండి, మోర్ దెన్ దశమ భాగం అట. మీ ఆస్తి పేపర్లు ఏమైనా ఉంటే వీడికి ఇచ్చేసేయండి, వీడు మంచి కోటీశ్వరుడు అవుతాడు, వీడి కారులో బంగ్లాలో మొత్తం తిరుగుతూ ఉంటాడు, మీరేమో ఇక్కడ కూర్చొని వీడికేమో మీ దగ్గర ఉన్న డబ్బులు కావాలి, మీరు సంకనాగిపోవాలి. మీరు బైబిల్లో చెప్పిన మాటలు మార్చి ఆ మాటలు వీడికి నచ్చినట్టుగా వీడికి అనుకూలంగా మార్చుకొని జనాలను దోచుకు తింటండి ఈ హౌలే పాస్టర్ గాడు. నువ్వు ప్రజల మంచి కోసం రాసిన బైబిల్ని ఈడి వ్యాపారం కోసం ఈడు వాడుకుంటున్నారు. అసలు నువ్వు దశమ భాగాల గురించే రాయలేదని ఇంకొక దేవదూతే చెప్తున్నాడు. కాబట్టి ప్రియ క్రైస్తవ సంగమా, నేను చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నాను, దశమ భాగాలు అడిగినోడు పెద్ద దొంగ. దశమ భాగాలు మీరు ఎవ్వరికి ఇవ్వాల్సిన పని లేదంటే లేదు. ప్రజల బాగు కోసం, ప్రజల మేలు కోసం నువ్వు ఎన్నో మంచి మంచి మాటలు చెప్పావు ఈ యొక్క బైబిల్లో. కానీ ఇలాంటి పాస్టర్ గాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసం కొత్త నిబంధన, పాత నిబంధన అని ఆ బుక్లో ఉన్న మాటలన్నీ తారుమారు చేసి వీళ్ళు వాటిని వీళ్ళకు అనుకూలంగా వాడుకొని జనాల్ని కొండ గొర్రెలు చేస్తున్నారు. ప్రజలారా, ఇలాంటి అబద్ధపు పాస్టర్లను నమ్మకండి. యేసయ్యని మాత్రమే నమ్మండి. ఆయన మాత్రమే మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాడు. కలిసి మెలిసి బతకాల్సిన నీ గొర్రె బిడ్డలను ఈ హౌలేగాడు విడగొడుతున్నాడయ్యా, విడగొడుతున్నాడు. 4 రకాల గొర్రెలు ఉంటాయండి సంఘాల్లో. నెంబర్ 2 గొర్రె, అడ్డు గొర్రె. అడ్డు గొర్రె మొత్తానికి అడం వస్తుంది గొర్రె. నెంబర్ 4 గొర్రె, దొడ్డి గొర్రె. చెప్పండి, ఈ గొర్రె సూపర్ గొర్రె. దొడ్డిలోనే నమ్మకంగా. ఎందుకు యేసయ్యా ఈ పాపులు ఇలా తయారయ్యారు? నువ్వు పాపం చేసిన వాళ్ళని క్షమిస్తారని రోజు రోజుకి నీ పేరును వాడుకునే పాపాలు చేస్తున్నారు వీళ్ళు నీ పేరు వాడుకొని ఎన్ని పాపాలు చేసినా కానీ నువ్వు వీళ్ళని క్షమిస్తావు. ఎందుకంటే నువ్వు దేవుడివి, కరుణామయుడివి. కానీ నేను వీళ్ళని క్షమించలేకపోతున్నాను, ఎందుకంటే నేను కేవలం ఒక మనిషిని మాత్రమే కాబట్టి. అందుకని ఈ హౌలాగాలని, వీళ్ళ ఈ యొక్క నీచమైన నిజస్వరూపాలను, నీ పేరును వాడుకొని నీ దైవత్వాన్ని చెరగొడుతున్న వీళ్ళ బండారాలను బయట పెడతాను. పాపులను రక్షించే నిన్ను, కరుణామయుడివైన నిన్ను దూషిస్తున్నారయ్యా. ప్రజలు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు వాళ్ళని నాశనం చేస్తావని ఇలాంటి కొండగొర్రె పాస్టర్లు జనాలకి బోధిస్తున్నారు. ఎంత దుర్మార్గం! శృతి నుంచి దేవుణ్ణి నిరాకరించి దేవుణ్ణి చిన్నచూపు చేసి ఏముంది దేవుడు లేడు, ఏం లేడు, దేవుడి ఎవడు చూశాడరా, ఏం చేశాడరా అని నిర్లక్ష్యంగా భక్తి చేస్తే ఈ రోజు నిన్ను ఎవడు అలాంటి మరణానికి అప్పగించకపోవచ్చేమో, కానీ రేపు దేవుడు ఖచ్చితంగా అంతకంటే 100 రెట్లు భయంకరమైన అగ్నిలో వేయటం ఖాయం. ఆ అగ్నిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎరుపుగులేగానే కొత్త ముయ్యో. ఎందుకు యేసయ్యా ఇలాంటి జఫాగాల్ని పాస్టర్లను చేస్తున్నావు? తెలుసో తెలియకో నిన్ను ప్రార్థించకపోతే, నిన్ను నిర్లక్ష్యం చేస్తే నువ్వు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తావట. ఇలా నీ గొర్రె బిడ్డలకు అవినీతి బోధలు చేస్తుంటావు. ఫస్ట్ వీని నరకంలో పడి. కళ్ళు క్లోజ్ అయినా చూడమని ఆవిడ పేమెంట్ ఆవిడ తీసుకొని, ఆవిడ స్క్రిప్ట్ ఆవిడ పట్టుకొని కళ్ళు క్లోజ్ అయినాయి అని క్లియర్గా చెప్తుంది. మళ్ళీ ఆవిడ నువ్వు చూడమంటావు. నీ స్క్రిప్ట్ నువ్వు మర్చిపోయినావా? అవులే, కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. కావట్లేదు. అవట్లేదా? పేరు హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు మీకు అర్థం కావట్లేదు. జనాల్ని గొర్రెలను చేయడానికైనా ఒక లిమిట్ ఉంటుంది. మీరు ఆ లిమిట్ కూడా క్రాస్ అయిపోతే ఎట్లా చెప్పండి? ఇప్పుడు మీరు ఆవిడ ముఖం మీద తుప్పుకొని ఊసినామంటే మూత పడిపోయిన కళ్ళు ఓపెన్ అయిపోయినాయి. తుప్పుకొని ఊసినామంటే మాట పడిపోయిన వాళ్ళకి మాట వచ్చేస్తుంది. తుప్పుకొని ఊసినామంటే నడవలేని వాళ్ళు కూడా పరిగెట్టేస్తారు. ఏంటి మీ నోటికి అన్ని మహిమలు ఉన్నాయా? ఇంతకీ ఆ నోట్లు ఏం పెట్టుకున్నారు? ఎంతైనా మీరు గ్రేట్ పాస్టర్ గారు. హాస్పిటల్కి వెళ్తే కొన్ని వేలు లక్షలతో నయమయ్యే రోగాల్ని మీ యొక్క దుర్వాసనతో మీరు నయం చేస్తున్నారంటే మీరు తోపంతే. అది ఫేక్. ఈ పాస్టర్ గారు ముఖం మీద ఊసిందట, మూత పడిపోయిన ఇవిడ కళ్ళు తెరుచుకున్నాయట. అసలు అక్కడ ఉన్న జనాలు ఎట్ట చూస్తున్నారా అసలు? మీకు అసలు ఎందుకు చదువుకున్నా? మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకో. ఇక చిట్ట చివరిగా యేసయ్య, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నీ యొక్క మంచితనాన్ని, నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క క్రెడిబిలిటీ ఎవడైనా సరే నీ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే వాని నా మాటల రోస్టుతో నేను మళ్ళీ వస్తాను యేసయ్య, తిరిగి వస్తాను. ఇలాంటి హవలగాళ్ళందరినీ పేగబట్టుకొని నీ దగ్గర తీసుకొస్తాను. నీ గురించి ఎప్పుడైతే తప్పుడు ప్రచారాలు ఆగుతాయో అప్పుడే నా ఈ యొక్క పోరాటం కూడా ఆగుతుంది. मस्त शेड्स होणार